వెన్నెల తన నటనతో డబ్బు హోదాతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది. కానీ ఇద్దరు ఇంతవరకు కలుసుకోలేదు. రఘు మాత్రం వెన్నెల ఎదుగుదలను ఆనందించి అభిమానించాడే గాని ఆమెను డిస్టర్బ్ చేయలేదు. డైరెక్టర్ అవ్వాలనే పట్టుదలతో అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఓకే, తప్పకుండా కలుస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కథ ఉందంటగా, ముందు ఆ కథ చెప్పు. లేడీ ఓరియంటెడ్ స్టోరీ. అయితే నీకు అరగంట టైం ఇస్తా. ఆ అరగంటలో నీ కథ నచ్చితే ఇంకో గంట టైం ఇస్తా. లేదనుకో చెన్నై ఫ్లైట్ ఎక్కుతా, రీమేక్ సినిమా తీసేస్తా. హీరో ఎవరు? అర్జున్ అండి. ఏ కొత్త పేరు సరిపోదా? కొత్త వాళ్ళు ఎవరున్నారు సార్? నా కొడుకున్నాడు, వీరలింగం. డాడీ ఎప్పుడు నా షూటింగ్ డాడీ, ఎప్పుడు నా టీవీలో ఇంటర్వ్యూ, ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు చెప్పు డాడీ. అదే అడుగుతున్నానా అన్న. నువ్వు త్వరగా చెప్తే నేను జిమ్ కి వెళ్ళాలి. చెప్పు. కాబోయే హీరో ఇంతకీ ఎలా ఉన్నాడు? కత్తిలా ఉన్నాడు సార్. హీరోగా కన్ఫర్మే కదా. ఇంతకీ విలన్ ఎవరనుకుంటున్నా? రాహుల్ దేవ్ సార్. మా వీరలింగానికి కరెక్ట్ విలన్. చేస్తే రాహుల్ దేవ్ చేయాలి, లేకపోతే నేనే చేయాలి. ప్రొడ్యూసర్ విలను నేను. మంచి తమిళ డైరెక్టర్ ఎవరైనా ఉంటే చూడవయ్యా. సారీ సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేయాలని తయారు చేసుకున్నాను. నీతో సినిమా తీయడానికి నేను డబ్బులు సంపాదించలేదయ్యా. నీతో సినిమా తీస్తే ఏకలింగం కాదు, కోడిలింగం అవుతాను నేను. ఏం బాబు, ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళావా, అమ్మడానికి వెళ్ళావా? నిన్ను మెయింటైన్ చేయాలంటే ఫ్యూచర్ లో తప్పదేమో. హలో, నువ్వు తెచ్చిచ్చింది ఐస్ క్రీమ్ మాత్రమే. ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఫీల్ అవుతావు ఏంటి? అవును మరి, మా బాబులు సంపాదించిందంతా నీకోసమేగా. ముందు ముందు కాబోయే లేడీ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నా మిస్టర్. అందుకే భయపడి చేస్తున్నా. ఏం పాపం? శోభం రాత్రి ఎప్పుడు యాక్షన్, ఎప్పుడు కట్ అంటావో తెలియక. జలక పంచాంగం ఢీల బాగోతం. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నాన్ సెన్స్. ఓన్లీ 2 రూపీస్ కే కోట్ల విలువైన ఇంటర్నెట్ సమాచారం. చిలుక చేసి జలక చూపిస్తున్నావా? పంచాంగం ఢీల ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందామని. అలాగే సరే చూపించు. ఏ చిలక, మిమ్మల్ని చూస్తుంటే అభిషేక్ ఐశ్వర్యం చూస్తున్నట్టుంది. పొగరొద్దు గాని మా పెళ్ళెప్పుడు చెప్తావా? చెబుతాను, చెబుతా. చిలక పంచాంగం సీడీల భాగాలతో. ఇదిగో ఇవి ఫ్యామిలీ సిడీస్, ఇవి బిజినెస్ సిడీస్, ఇదేమో లవర్స్ సిడీస్. మీ ఇద్దరు లవర్సే కదూ? ఈ సీడీలేంటి? నీ చిలకేమైంది? చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్లూ క్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది. ఓహో, మరి కార్డులేవి? అబ్బా, ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్తో జోస్యం చెబుతున్నాను. చిత్రం విచిత్రం బలారే విచిత్రం. రామమాలని, జయమాలని, బృందావన కోలని. ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే. బాసు దేవదాసు 10th క్లాస్. మీ ఇద్దరు పంచండి. ఇద్దరు సీడీ చేపట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఓ సీడీ తీయండి. కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా, తొందరగా ఫిల్ కావాలి కదా మనకి. ఇక్కడ ఇన్ని సీడీలుండగా ఈ చిత్రం సీడీయే తీశారంటే దీనిలో అర్థం ఏమిటో తెలుసా? నీ పెళ్లికి ముందు ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి, నువ్వు కేక పెట్టాలి. ఆ తర్వాతే నీ మెల్లో తాళి పడాలి. కాబట్టే ముందు మీరు అది దాటాలి. నీ అబ్బరే, నువ్వు ముందు ఈ పార్క్ దాటకపోతే. ఏడీడు. హలో, నమస్తే మేడం, చెప్పండి. ఫోన్లో ఎవరు? మీ ఫ్రెండ్ కే డైరెక్షన్ చేసి వచ్చేట్టుంది. వాడో పెద్ద అమాయకుడు. ఆ హీరోయిన్ ప్రేమలో పడి వాడు ఫ్యూచర్ తగలేసుకుంటున్నాడు. వాడి కోసం వస్తేనేగా నువ్వు తగులుకున్నావు. సర్లే పద. ఉమ్. అంకుల్, ఆంటీ, ఏంటా రఘు, డైరెక్టర్ ఛాన్స్ వచ్చిందా? ముందు తీసుకోండి అంకుల్. ఏంటి రఘురామా, జానకి సెట్ అయిందా? ఈవేళ వెన్నెల బర్త్డే పేపర్లో కూడా వచ్చింది.
నేను వెళ్ళి గ్రీటింగ్ చెప్పొస్తాను అంకుల్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ రఘు ఎప్పుడు వస్తాడో ఏమో. రఘు ఐ లవ్ యు రఘు. నన్ను వదిలి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? ఐ లవ్ యు రఘు. సార్, వెన్నెల గారు ఇల్లు వచ్చింది. అది నేను తెలిసయ్యా. అరే अरे चल निकल निकल यहाँ से, कितना बार बोला तुम्हें? अरे मैडम बोले किसी को अंदर मत भेजना. चलो अंदर बहुत कुछ लोग हैं. चल निकल यहाँ से. హలో, ఎస్ ప్లీజ్ టెల్ మీ. నేను రఘుని మాట్లాడుతున్నాను. ఒకసారి వెన్నెల గారిని పిలుస్తారా? మేడం గారు బర్త్డే కదా, ఇంటర్వ్యూలో ఉన్నారు. మీరు రేపు ఫోన్ చేయండి. రఘు మీరా? ఏంటి రఘు, ఫోన్ చాలాసేపటి నుంచి ఎంగేజ్ గా ఉంది. అవును, ఈ బొకే ఎవరికి? ఆ సంగతి వదిలేండి. ఏంటి చాలా రోజులు తప్ప కనిపించారు? ఏంటి విషయం? అప్పుడు నీ లవర్ మీద ఒక డెమో చేసి ఒక మేడంకి ఇచ్చాం కదా, ఆ మేడం ఇప్పుడు మన ఇద్దరిని రేపొద్దునే రమ్మన్నారు. ఓ రియలీ? థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, రేపు మార్నింగ్ తప్పకుండా వెళ్దాం. అలాగే. సార్, పొద్దునే కదా సార్ సంతకం పెట్టి వచ్చాను. కిష్టైన నర్సింగ్ పట్టుకున్నాము, స్టేషన్ వచ్చి డబ్బులు తెచ్చుకో. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, నా గొడ్డలకి పని తప్పింది. నమస్తే మేడం. హాయ్. నమస్తే. బాగున్నారండి? రండి కూర్చోండి. మేడం, మీకు హీరోయిన్ డెమో సీడీ ఇచ్చాను. అవును. రఘు అంటే ఇతనే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి సరిత, చాలా చిక్కిపోయావు? తర్వాత లావవుదామని. ఏదైనా మంచి కామెడీ స్టోరీ రెడీ చేయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నీదే కదా. అలాగే మేడం. రఘు, నిన్ను పిలిపించింది నీతో ప్రాజెక్ట్ చేద్దామని. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. నన్ను చాలా మంది చాలా సార్లు తిప్పించి మరీ తప్పించుకున్నారు, కానీ మీరు మాత్రం నన్ను పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు మేడం. నీలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అప్పుడు నువ్వు పంపించిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. దాన్నే సినిమాగా తీద్దామని. నువ్వేమంటావు? నా అభిప్రాయం కూడా అదే మేడం. అయితే వెన్నెల డేట్స్ తీసుకో, వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు వెన్నెల పెద్ద హీరోయిన్ అయిందనా? నీకు కూడా ఫ్రెండే కదా. సబ్జెక్ట్ చెప్పు, తప్పకుండా డేట్స్ ఇస్తుంది. వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. సరే మేడం. నువ్వు డైరెక్టర్ అవుతావు కదా, అప్పుడు నీ సినిమాలో చేస్తాను. హాయ్ రా రఘు. హాయ్ రా. హాయ్. ఏంట్రా త్వరగా రమ్మని ఫోన్ చేసావా? ఏంట్రా వెన్నెల డేట్స్. ఇంకా నీ లవ్ ఫీవర్ తగ్గలేదా? మూడీగా ఉన్నావు. చూడు రఘు, నీ ఏం డైరెక్టర్ కావాలని, వెన్నెల వల్ల నీకు ఈ ఛాన్స్ రాలేదు. నువ్వు డైరెక్షన్ చేసే సినిమాకి అమ్మ హీరోయిన్. జస్ట్ థింక్ దట్. సినిమా వాళ్ళకు మనీతో తప్ప మనుషులతో పనుండదు. సో నాచురల్ గా తను హీరోయిన్ గా ట్రీట్ చేస్తూ డేట్స్ అడుగుదాం. చేయడం చేయకపోవడం నెక్స్ట్. ఒరే రఘు, నువ్వు డైరెక్ట్ అవడానికి తిండి లేక నిద్ర లేక నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డావో నాకు తెలుసురా. నా కోరికంతా నువ్వు డైరెక్టర్ కావాలనే. వెళ్ళరా, వెళ్ళు, నా మాట విను. నువ్వు గెలుస్తావురా, నాకు ఆ నమ్మకం ఉంది. మాకు తెలుసు నీకు డైరెక్షన్ మీద ఎంత ప్రేమ ఉందో. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంటి రఘు, ఎవరతను? వాడితో పాత పరిచయం ఉందిలే. వాడెందుకు వచ్చాడు ఎక్కడికి? మీరా, రండమ్మా, ఇలా కూర్చోండి. అలాగే, కమా.
ఏంటి సరిత గారు బాగున్నారా? నమస్తే మేడం. నమస్తే. రఘు గారు బిజీగా ఉన్నట్టున్నారు. చెప్పండి అమలాపురం ప్రొడ్యూసర్ గారు. మేడం మీ డేట్స్ కోసం వచ్చాను, మీరు చెప్పండి. మేడం నా పేరు విఘ్నేశ్వరరావు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాను. ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మీకు తెలుసు. విషయం చెప్పండి. లేడీ ఓరియంటెడ్ సినిమా తీయబోతున్నాను మేడం. హీరోయిన్ గా మీ డేట్స్ కావాలి. రెమ్యూనరేషన్ అంటారా? నేను చూసుకుంటాను మేడం. ఓ సారీ, ప్రెసెంట్లీ నేను కొత్త డైరెక్టర్స్ మూవీస్ ఏవి ఒప్పుకోవడం లేదు. లేదు మేడం, సతీ సావిత్రి సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ మేడం. సారీ ప్రెసెంట్లీ నాకున్న కమిట్మెంట్స్ కి చేయలేను. ప్లీజ్ మేడం ప్లీజ్, మీరు డేట్స్ ఇస్తారని కోటి ఆశలతో వచ్చాం. లేదండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తే ఈ సినిమా 100 డేస్ కన్ఫర్మ్ మేడం. సారీ అండి. ప్లీజ్ మేడం, చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేడం, ఎలాగైనా ఒప్పుకోండి మేడం. సార్ ఇదిగో ఇతను నా ఫ్రెండ్, కాబోయే డైరెక్టర్. ఈవెన్ ఇతను రిక్వెస్ట్ చేసినా కూడా నేను చేయలేను. Please. మేడం, చెప్పండి మీరు. నా పేరు నటరాజు, డాన్స్ మాస్టర్ని. సార్ పెద్ద ప్రొడ్యూసర్, అది మీకు తెలిసిన విషయమే. సారీ, ప్రెసెంట్లీ నేనేం చేయలేనండి. లేవయ్యా, ఇండస్ట్రీలో హీరోయిన్ లేనట్టు. సారీ మేడం, మళ్ళీ కలుస్తాను. ఓహ్ సారీ, ఏం తీసుకుంటారు? ఉమా, జ్యూస్ తీసుకురా. ఏంటి రఘు, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు మొమ్మాట పడుతున్నావు? డబ్బులు ఏమైనా కావాలా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా వచ్చాం. నథింగ్. ఓకే బాయ్. అయ్యో ఉండండి. ఓకే బాయ్. అక్క, వెన్నెల ఏడవద్దు. ఏంటక్క కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు? నేనంటే కోపమా? చాచా, అలాంటిదేం లేదు. అమ్మా నాన్న వాళ్ళు చాలా తొందరపడుతున్నారు. నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అమ్మగారు జ్యూస్ అండి. అమ్మ మనం పిలు. అట్లాగే అమ్మా. తీసుకోక. అందుకే కొత్తవేవి ఒప్పుకోవట్లేదు. కాల్ షీట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. అన్ని సవ్యంగా జరిగితే పెళ్లి పెద్దలు మీరే. ఎవరో పెళ్లి కొడుకు? సరితక్క, మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నాన్న, మీకు రఘు అని చెప్పానే, మీరే. చాలా సంతోషం. ఓకే, సరే.